పరిశుద్ధుడవైన నా శుద్ధీకరణకు మూలాధారమైన మా పరలోకపు తండ్రి, మీ గొప్ప నామానికి స్తుతులు. మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. నా జీవితంలోని అపవిత్రత, చెడు ఆలోచనలు మరియు అలసత్వపు అలవాట్ల కొరకు నేను ఇప్పుడు మీ సన్నిధిలోకి వస్తున్నాను. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి ప్రభువా. నా హృదయాన్ని మరియు నా మనస్సును మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయండి. నాలో ఉన్న ప్రతి చెడు కోరికను, దురాశను మరియు అపవిత్రమైన ఆలోచనను నేను యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ఖండిస్తున్నాను. నా కళ్ళను, చెవులను మరియు నా చేతులను మీరు కాపాడండి. అవి పాపం వైపు మళ్ళకూడదు. నాకు దైవిక నియంత్రణను మరియు ఆత్మ నిగ్రహాన్ని దయచేయండి. తద్వారా నేను శరీర కోరికలకు లొంగిపోను. ప్రభువా, నా మాటలు దయగా, సత్యంగా మరియు ఇతరులను ప్రోత్సహించేవిగా ఉండాలి. అబద్ధాలు, విమర్శలు మరియు శాపాలు నా నోటి నుండి రాకూడదు. నా క్రియలన్నీ పవిత్రంగా మరియు మీ మహిమ కొరకు మాత్రమే ఉండాలి. నేను నా స్వభావంలో మీ ప్రేమను మరియు మీ పరిశుద్ధతను ప్రతిబింబించాలి. పరిశుద్ధాత్మ, మీరు నాలో నివసించండి. నా పవిత్రతకు భంగం కలిగించే ప్రతి పరిస్థితిని లేదా ప్రతి వ్యక్తిని మీరు నాకు ముందుగానే హెచ్చరించండి. నాకు పవిత్రమైన హృదయాన్ని, బలమైన సంకల్పాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నేను ఇకపై పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాను. యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో సంపూర్ణ పవిత్రత కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.